అంటే ఏం లేదన్న. ఇప్పుడు ఎలాగో ఈడు 'లంగా లలిత్' గాని, ఈడు 'కుల్లిపోయిన కిల్లిగాడు' గాని, 'హరామి ప్రసాద్' గాడు గాని, వీళ్ళెవరు లైవ్‌కైతే రారు ఎలాగో దాదాపుగా. లేదండి ఇప్పుడు ఇప్పుడే ఐ డోంట్ వాంట్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్. మీరు కూడా ఆ పేర్లు అట్లా వాడొద్దు. ఎందుకంటే ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ ట్రై అండ్ బ్రింగ్ దెమ్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఈ అహంకారం బాగా పెరిగిపోయింది. ఎంత అహంకారం పెరిగిపోయిందంటే ఇప్పుడు లలిత్ అయితే ఓపెన్‌గా అంటాడనమాట. ఒక స్థాయి కావాలి, ఒక లెవెల్ కావాలి. ఇప్పుడు మనది జస్ట్ 10,000, 11,000 సబ్స్క్రైబర్సే కదా! ఇప్పుడు కొన్ని నెలలు ఇచ్చి లేదా 1 ఇయర్ తర్వాతైనా సరే దే హావ్ టు దాన్నేమంటారు గెట్ విత్ రియాలిటీ. ఇప్పుడు 'భాస్కర్ కిల్లి' ఉన్నాడు. అతని దగ్గర అతని సొంత ఛానెల్‌కి మేబీ 3,500 ఎంతోమందున్నారు. సో, అతనికి ఆ అహంకారం ఉండాల్సిన పని లేదు. హి కుడ్ ఈజిలీ కమ్ అండ్ టాక్. రైట్. అందుకనే ఆ విధంగా ట్యాగ్ చేశా. ఇప్పుడు 'హిందూ జనశక్తి' లలిత్ అంటే కాస్త అహంకారం ఎక్కువ. పెద్ద ఛానెల్ కదా! కొంచెం బలుపుంటది ఆ క్యాండిడేట్‌కి. ఉండనివ్వండి పర్లేదు. ఈ ఆ బలుపు తీర్చే టైం కూడా వస్తది. నో ప్రాబ్లమ్. అయితే ఈ 'హమారా ప్రసాద్' కూడా సేమ్ థింగ్. అతనికి ఇప్పుడు ఎంత ఐ డోంట్ నో. ఐ డోంట్ కీప్ నంబర్స్ రెడీ. బట్ ఎన్నో కొన్ని టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంచెం అహంకారం ఉంటది. ప్లస్ ఇప్పటిదాకా ఎవరు కౌంటర్ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతోటి. ఇంకోటేంటంటే అతనికి విచిత్రమైన రోగం గూడా ఉంది. ఆ రోగం ఏంటంటే కాస్త తేడా రాంగానే వెంటనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడనమాట. అండ్ ఐ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ థట్. బట్ అతని మనుస్మృతి డిఫెన్స్‌ని మాత్రం క్షమించేది లేదు. ఇంకోటి అంబేద్కరిస్ట్‌లని ఎన్ని తిట్టుకుంటాడో ఐ డోంట్ ఈవెన్ కేర్ అండి. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ నాట్ అన్ అంబేద్కరిస్ట్. ఐ డోంట్ హావ్ టు వరీ. కాకపోతే అంబేద్కరిస్టులు అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. రైట్. కానీ మనుస్మృతి చదవని సన్నాసులందరూ వీడు చెప్పే సోది వినేసి అబ్బో గ్రేట్, అబ్బో గ్రేట్ అంటున్నా. ఐ హావ్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దట్ పర్సన్. ఎందుకు గ్రేటో, ఎక్కడ గ్రేటో ఓపెన్ చేసి చూపించు. షో మీ అని అడగాలి. సో, దానికి ఐ విల్ బ్రింగ్ హిమ్ ఇన్. 'భాస్కర్ కిల్లి' వీళ్ళందరికీ ఏంటంటే తప్పించుకోవడానికి ఒక సింపుల్ రీజన్ ఉంది. నువ్వు కెమెరా ఆన్ చేయవు. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ రా అంటారు. తర్వాత ఏంటంటే కెమెరా ఆన్ చేయి అంటారు. అరే ఆర్గ్యుమెంట్‌కి మొహంతో పనే ఉంది. ఇది దీంతో పనే ఉంది. కనిపిస్తే ఎంత, కనిపించకపోతే ఎంత? ఆన్సర్ చెప్పడానికి ఏమైంది? రైట్. యాహ్! యాహ్! సో అన్న దే విల్ టేక్ దిస్ డిఫెన్స్. అంటే తప్పించుకునే ఈ వంక ఏదైతే ఉందో, ఎక్స్‌క్యూజ్ ఏదైతే ఉందో దే విల్ డెఫినైట్‌లీ ఆల్రెడీ మన 'కిరణ్మయి' అక్క అలాగే తప్పించుకు పారిపోయింది. యాహ్! వీడియోస్ ఓవర్‌లోడ్ చేసేసి ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అన్నమాట. వెంకట చాగంటి కూడా సేమ్ థింగ్ అదే చేస్తాడు. ఏంటంటే ఒక ఛాలెంజ్ రాంగానే మూతికెళ్ళిన పిల్లిలాగా వండేసేసి టక 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 ఇంకొక 4, 5 వీడియోలు చేసేస్తే జనాలు అది మర్చిపోతారు. రైట్. మన యాహ్! జనాలకి దాన్నేమంటారు, మన అటెన్షన్ స్పాన్ 3, 4 సెకండ్ల కంటే ఎక్కువ ఉండి సావదు. ఈరోజు ఒక వీడియో చూసి రేపొద్దున వీడియో చూడగానే టక్కన మారిపోద్దనమాట. నిన్న చెప్పిన మాటలు మొత్తం మర్చిపోతారు. ఆ రేంజ్‌లో తయారయ్యారు మన వెధవలు. యాహ్! అంటే నేననేది ఏందంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే వచ్చే ఛాన్స్ అయితే నా వరకు లేదనిపిస్తుంది. అండ్ అదే కావాలి. అలా గనక పబ్లిక్‌లో నేను 4, 5 సార్లు పిలిచిన తర్వాత కూడా రాకపోతే, మీసం తిప్పి ఏంటి పౌరుషం కొట్టి దమ్ముంటే రా, దమ్ముంటే రా అనే వాగుడు తగ్గించుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చూస్తుంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చూస్తుంటారు. నౌ దే విల్ యాహ్! స్టార్ట్ నోయింగ్ థట్ పిలిచినా సరే వెళ్ళలేదు. ఇప్పుడు 'కిరణ్మయి' ఉంది. బూట్లు నాకేవాళ్ళు కొంతమంది ఎలాగో ఉంటారు. వాళ్ళు గాకుండా మిగతా వాళ్ళకి అర్థమైపోయింది. పిలిచినా వెళ్ళట్లేదు. మొహంతో పనే ఉంది. ఇప్పుడు ట్విట్టర్ స్పేసెస్ ఉన్నాయండి. ట్విట్టర్ స్పేస్‌లో మొహం ఏం కనిపిస్తది అంతమందిది. ఎవ్వడు మొహాలు యాహ్! పెట్టుకోడు. మరి అందులో మాట్లాడుకుంటారు గదా! టెలిఫోన్ యాహ్! ఉంటది. టెలిఫోన్‌లో మాట్లాడుకుంటారు. యాహ్! మాట్లాడుకోవచ్చు కదా! ఆర్గ్యుమెంట్‌కి మొహంతో పనే ఉంది. పర్సన్ పేరుతో పనే ఉంది. నథింగ్ ఈస్ నీడెడ్ కదా! ఆర్గ్యుమెంట్ హాస్ టు లివ్ ఆన్ ఇట్స్ ఓన్. యాహ్! సో, వీళ్ళు రాకపోతే నేను వాళ్ళకి గుర్తుండేదాకా హెరాస్ చేసి పెడతాను. మీరు యాక్చు రాలేదు, మీకు ధైర్యం లేదు అన్న విషయం ఐ విల్ హెరాస్ అండ్ టెల్ దెమ్ థట్ యూ గైస్ ఆర్ నాట్ వర్త్ ఇట్. రేపొద్దున పౌరుషంగా మీసాలు తిప్పుడు అయన్నీ పక్కన పెట్టండి. యాహ్! అన్న. అంటే ఒకటి చెప్తా ఏమనుకోకు మరి. హ్మ్. యాహ్! చెప్పండి. అంటే మాక్సిమం మన ఛానెల్ గ్రోత్ చూసుకుంటే మాక్సిమం ఒక 59,000 ఉంది. హైయెస్ట్ రీచ్ ఉన్న వీడియో. అది కూడా హ్మ్. ఈడు కల్తీ నిరోధ్ గాడి స్ట్రింగ్. మీద ఉంది కదా! యాహ్! స్ట్రింగ్. యాహ్! మాక్సిమం ఏంటంటే కొంతమంది ఎలా అంటే నేను నాన్ రిలీజియస్ అని చెప్పి ఎక్స్‌ప్రెస్ చేసేసి చివరికి చూసేసరికి వీడియో ఈ కింద బత్తాయిలు మురుగుతా ఉంటారు కదా! వాళ్ళ కోసం ఒక బయాస్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం. మళ్ళా వాళ్ళకి హుహు. గూడా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉండటం. ఇలాంటి వాళ్ళని మనం డీబంక్ చేస్తే ఛానెల్ రీచ్ ఉంటది. అంటే మనం ఉన్నామని చెప్పి కొంచెం ఎక్స్‌పోజర్ వస్తది. మనకు కూడా కావాల్సింది అదే కదన్న. ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ఇదంతా. యాహ్! నాకు టూ మచ్ ఫాస్ట్‌గా గ్రో అవ్వటం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వన్ హిట్ వండర్ లాగా తయారవుతామనమాట. అంటే యాహ్! ఇప్పుడు మన ఈ ప్రాక్టికల్ ఉన్నాడు గదా! యాహ్! ప్రాక్టికల్ బాబు.
ఒక్క వీడియోతోటి సూపర్ హిట్ అయిపోయాడు. అబ్బో! అసల కేక నువ్వు సూపర్ బైరి నరేష్ ఏం మాట్లాడావన్నా, ఆడికి డబుల్ స్లాప్ ఇచ్చినావన్నా అన్నారు. నా దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తినేటప్పటికి వీడియో అడ్డంగా పడిపోయింది. 200, యాహ్! 300 మంది చూడడానికి కష్టపడుతున్నారు. ఏ వీడియో రిలీజ్ చేసినా ఇప్పుడు తర్వాత అసలు రీచ్ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ అయిపోతది. అవును. రావడానికి అందుకే భయపడుతున్నాడు. ఇందాక నేను ఈమెయిల్ కూడా పంపించానండి. పర్సనల్ ఈమెయిల్ పంపించా 3 సార్లు. 3 సార్లు పంపించిన లింక్. నువ్వు రావాలి తప్పనిసరిగా నీకు మాత్రమే ఇస్తున్నా ఇంకెవ్వరికీ ఇవ్వట్లేదని. దమ్ము సరిపోలేదు మరి ఏం చేస్తాం చెప్పండి. రైట్. యాహ్! అంటే వీళ్ళు ఎలాగో వచ్చే నెక్స్ట్ అవకాశం ఉంది కదా! సో ఓకే. ఓకే. ఇప్పుడు మన ప్రాక్టికల్ వల్ల కొంతమందికి అర్థమైంది. అట్‌లీస్ట్ ఆ ప్రాక్టికల్ ఫ్యాన్స్‌కి. ఆర్‌జేని రమ్మని చెప్పా. అదే కిరణ్మయిని రమ్మని చెప్పా. దమ్ము సరిపోవట్లేదు. పేరెత్తడానికి భయమేస్తుంది. వీళ్ళందరికి ఆఖరికి వెంకట చాగంటి కూడా అంతే. పేరెత్తడానికి కూడా భయపడతాడన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రమోట్ చేసినట్టు ఉంటది. మనం ప్రమోట్ చేసినట్టు ఉంటది అని తెలిసినప్పుడు వీడియో చేయటం ఎందుకు? ఎదవ తెలివితేటలు కాకపోతే. రైట్. మూసుకొని మోసం ఏదో వాళ్ళకి నచ్చిన మోసం ఏదో చేసుకోవచ్చు కదా! ఈ అసత్వాన్వేషి అనుకుంటే ఏదో నొక్కి నొక్కి మాట్లాడుతుంటారు. అంత దమ్మున్నోడు డైరెక్ట్‌గా పేరు చెప్పొచ్చు కదా! ఇది ఇతని ఛానెల్, ఇది ఇతని వీడియో ఇలా మాట్లాడుతున్నాడని. నేను తీసి చూపిస్తానుగా స్క్రీన్ షాట్‌లతో సహా చూపిస్తా. ట్యాగ్ చేసి మరీ చూపిస్తా. రైట్. ఆ ధైర్యం ఉండదు. ఈ కిరణ్‌మయి అయితే మరీ పిరికి పందసల. ఒక్కసారి కూడా కనీసం పేరు కూడా ఎత్తడానికి కనీసం ఆ సౌండ్ ఎత్తడానికి కూడా భయపడింది. ఎన్ని కామెంట్‌లు మీ పెట్టినా సరే మీరు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అని చెప్తదే గాని పేరు ఎత్తడానికి భయం. మీరు 'కిరణ్ మయ్యదను' వీడిది 'నిరోధ్' గారిది చూసారన్న? ఒక ఇంటర్వ్యూ అదే లైవ్ డిస్కషన్ లాగా చేశారు. అందులో వాడు ఏం చెప్తానంటే, నేను ఫ్రీడమ్ ఫైటర్ రా, నేను ఫ్రీడమ్ ఫైటర్ రా అని చెబుతున్నాను. ఎవ్రీ ఫ్రీడమ్ ఫైటర్ ఈస్ సమ్‌వన్ ఎల్స్ టెర్రరిస్ట్ అండ్ ఎవ్రీ టెర్రరిస్ట్ ఈస్ సమ్‌వన్ ఎల్స్ ఫ్రీడమ్ ఫైటర్. సో వాడిని వాడు అనుకోవడంలో తప్పే ఉందండి. వాడేదో ఫ్రీడమ్ అంటారు. ఎవరి నుంచి ఫ్రీడమో ఆడికి తెలీదు. ఎందుకు ఫ్రీడమో తెలీదు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటదో ఆడికి తెలీదు. యాహ్! వాడేదో ఓకే. మెంటలోడాడు. ఓకే. ఓకే. ఒక మాట్లాడుకో. టాపిక్‌కెళ్ళిపోతా. హలో! యాహ్! చెప్పండి. అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అమ్మాయిలకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటదా? లేకపోతే అబ్బాయిలకి ఎక్కువ ఫీలింగ్ ఉంటదా? మీరు చూసిన వరకు అంటే జనరలైజ్ టాపిక్ కాదు. మీరు చూసినంత వరకు. ప్రాబ్లమ్ ఏంటంటే అమ్మాయిలు క్యాస్ట్ ఫీలింగ్‌ని బయటకి ఎక్స్‌ప్రెస్ చేసేదే తక్కువండి. యాక్చువల్లీ వాళ్ళకి అన్న కూడా నేను సఫిషియెంట్‌గా ఉంది. యాక్చువల్లీ నాకు తెలిసి కొన్ని సార్లయితే ఇళ్లల్లో ఒక్కోసారి వాళ్ళకే ఎక్కువ ఉండొచ్చు కూడా. యాహ్! అన్న. అంటే అమ్మాయిలకున్నంత క్యాస్ట్ పిచ్చి ఇది జనరలైజ్ కాకపోయినా నేను చూసినంత వరకైతే అమ్మాయిలకుండేది అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా చాలా హై అన్న అమ్మాయిలకుండేది నేను చూసినంత వరకు. హుహు. వాళ్ళు ఎలా అంటే నేనొక చిన్న స్టోరీ చెప్తా. అమ్మాయి వచ్చేసి షీ ఈస్ ఫ్రమ్ బీసీ క్యాస్ట్. అబ్బాయి వచ్చి ఎస్సీ. దే హాడ్ హ్మ్. లవ్ అండ్ దే హాడ్ సెక్స్ ఆఫ్టర్ దే బ్రోక్ అప్. ఇది హ్మ్. అయిపోయినాక ఈ బీసీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఓసీ. హుహు. ఆ ఓసీ అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని లవ్ చేసింది. హుహు. ఇప్పుడు ఈ బీసీ అమ్మాయి ఉంటే నార్మల్‌గా ఉండాలి. ఎందుకని చెప్పారు. ఎందుకని అలా ఉండాలి. అలా కాదు. ఆ కులం తక్కువోడితో ఎలా తిరుగుతున్నావు, వాడితో ఎలా పడుకుంటున్నావు అని చెప్పి ఈ ఆళ్ళకి మైండ్ పోయిందన్న నాకు. అంటే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. అబ్బాయిలిద్దరు నా ఫ్రెండ్సే. అమ్మాయిలు కూడా నా ఫ్రెండ్సే. కాకుంటే ఏంటంటే ఇది కామెడీ. అసలు ఆ అమ్మాయి అలా నన్ను అనేసరికి మైండ్ పోయింది. ఇన్ని రోజులు నువ్వు వాడితోనే హలో! అదేలెండి. అర్థమైంది. అర్థమైంది. సో, పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకి ఎక్స్‌ప్రెసింగ్ రేర్‌గా జరుగుతది. ఇట్లాంటి పర్సనల్ సెట్టింగ్స్‌లో తప్ప పబ్లిక్‌లో వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. పబ్లిక్‌లో వాళ్ళు చెయ్యరు. సో, కాబట్టి వి థింక్ థాట్ అంటే అవైలబిలిటీ ఆఫ్ ఏంటది? అవైలబిలిటీ హ్యూరిస్టిక్ అని ఒక ఒక బయాస్ ఉంటది. ఎక్కువగా కనిపిచ్చేది నిజం అనుకునే అవకాశం ఉంటదనమాట. సో, బికాజ్ వి సీ సో మెనీ బాయ్స్ ఇట్లాంటోళ్ళు కులం పిచ్చితో మాట్లాడుతున్నారు కాబట్టి, అమ్మాయిలకి తక్కువుంటదేమో అని అనుకుంటారు. బట్ థాట్స్ నాట్ ట్రూ. సీ వాళ్ళు మనుషులే. వాళ్ళకి అబ్బాయిలకున్నంత బుర్ర తక్కువతనం ఉంది. అబ్బాయిలకున్నంత తెలివి ఉంది. దే ఆర్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ యాజ్ అస్ ఇన్ ఆల్‌మోస్ట్ ఆల్ రెస్పెక్ట్స్. రైట్? సో, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ అందుకే నేను రెస్పెక్ట్ కూడా ఇచ్చేది ఏంటి అంటే, మనిషికే రెస్పెక్ట్ ఇస్తా. విమెన్ కాబట్టి స్పెషల్ రెస్పెక్ట్‌లు దొరకవు. రైట్? యాహ్! యాహ్! ఆహ్, వయసెక్కువ కాబట్టి బై డిఫాల్ట్ రెస్పెక్ట్ దొరకదు. ఓన్లీ ద ఆర్గ్యుమెంట్స్ విల్ హావ్ రెస్పెక్ట్. యాహ్! మనిషిగా మంచి మీకు దాహం వేస్తే మనిషిగా మీకు దాహం వేస్తే నీళ్ళిస్తా. ఈవెన్ నా శత్రువుగా అయినా సరే దాహం వేసి బాధపడుతుంటే నేను నీళ్ళిస్తా. తర్వాత తిట్టుకోవచ్చు. రైట్? యాహ్! ఇట్ డజంట్ మ్యాటర్. సో, డిస్క్రిమినేషన్స్ అనేవి ఎక్కడ ఎగ్జిస్ట్ ఉండకూడదండి. ఓన్లీ వాళ్ళ పరిస్థితుల అనుగుణంగా అది కూడా డిస్క్రిమినేషన్ కాదు. సో, ఆడోళ్ళు అమాయకులు, ఆడోళ్ళు తక్కువగా దాన్నేమంటారు వాళ్ళు సౌమ్యులు అనటానికి ఎటువంటి ఆధారం లేదండి. దే ఆర్ అండ్ దే క్యాన్ బి యాస్ క్రూయల్ అండ్ యాస్ గుడ్ అండ్ యాస్ డేంజరస్ యాస్ మెన్. ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్. నా ఉద్దేశంలో అయితే దే హావ్ టు హావ్ ఈక్వల్ స్టేటస్. ఓకే అన్న. ఇంకోటి హ్మ్. ఇప్పుడు ముస్లిం గర్ల్స్ ఉంటారు కదన్నా! ముస్లిం గర్ల్స్. హ్మ్.
కొంతమంది ఇప్పుడు లిబరల్ సొసైటీ అంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ లేకుండా అన్ని క్యాస్ట్స్, అన్ని రిలీజియన్స్ ఉన్న దగ్గర పెరిగిన వాళ్ళు నీట్‌గా ఉంటున్నారన్న. ఇంకొంతమంది ఎక్కువ ముస్లిం కమ్యూనిటీలో బాగా హార్డ్ కోర్‌గా పెరిగినోళ్ళు తనతో నేను మాట్లాడా. ఏదో టాపిక్ లవ్ గురించొస్తే, "నీకు మంచి మనిషి కావాలా? లేకుంటే నీ నీ క్యాస్ట్ గాని, నీ రిలీజియన్‌లో గాని వాడు కావాలంటే, వాడు మంచి మనిషైనా గాని, చెడ్డ మనిషైనా గాని, నా రిలీజియన్ నుంచే కావాలి గాని, వాడు మంచి మనిషి అయినంత మాత్రాన నాకు వేరే రిలీజియన్ నుంచి అవసరం లేదు. అలాగే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే, ఉన్నారు. కాకుంటే అతను ముస్లిం కాదని చెప్పి నేను అతనితో బ్రేకప్ చేసుకొని ఇప్పుడు మా ముస్లిం అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిందన్న ఒక అమ్మాయి. షీ ఈజ్ అంటే హార్డ్ కోర్ ముస్లిం కమ్యూనిటీలో పెరిగిన అమ్మాయి. దట్స్ హౌ ఇట్ ఈస్ కదండి. ఇస్లాంలో చాలా క్లియర్‌గా ఇండికేషన్ రాసి ఉంది. యూ క్యాన్ ఓన్లీ మ్యారీ ఎ ముస్లిం. మిగతా వాళ్ళు వాడుకోవటానికి స్లేవ్ గాను పనికొస్తారే తప్ప, యూ కెనాట్ మ్యారీ, యూ ఆర్ ప్రొహిబిటెడ్ టు మ్యారీ ఎ నాన్ ముస్లిం. పెళ్లి అనేది ఓన్లీ ఒక ముస్లింకి ఇంకో ముస్లింకి మాత్రమే జరగాలి. అందుకే కదా ఈ లవ్ జిహాద్ ప్రాబ్లమ్ వచ్చిందే అందుకు. ఆ ఎదవలు ఫోర్స్ చేసి అమ్మాయిల్ని మార్పిచ్చేది ఎందుకు అంటే, వాళ్ళ మతంలో స్పష్టంగా రాసింది. యూ కెనాట్ మ్యారీ, యూ ఆర్ ప్రొహిబిటెడ్ టు మ్యారీ ఎ నాన్ ముస్లిం. వాళ్ళని వాడుకోవచ్చు. ఆ మతం ఎంత నీచమైందంటే వాళ్ళని వాడుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. దే ఆర్ డిస్పోజబుల్. ఆల్ పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్ ఆర్ డిస్పోజబుల్. ఇది ఇస్లాం చెప్పేది. సో, అబ్బాయైనా సరే, ఇప్పుడు అబ్బాయి హిందూ అయ్యి, అమ్మాయి ముస్లిం అయితే, అమ్మాయి ఈ మహాతల్లి వాడిని ఫోర్స్ చేస్తది. కెన్ యూ కన్వర్ట్ ఇంటూ ఇస్లాం, లేకపోతే మన పెళ్లి జరగదు అని. దట్స్ బికాస్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ దేర్ డామ్ బుక్. ఇట్స్ రిటెన్ వెరీ క్లియర్‌లీ దట్ యూ కెనాట్ మ్యారీ. సో, ఎప్పుడైతే ఈ పిచ్చ పెరిగిపోద్దో, మత పిచ్చి పెరిగిపోద్దో, వాళ్ళకి ఆ డిమాండ్స్ వస్తాయి. ఇప్పుడు లిబరల్ సొసైటీస్‌లో లిబరల్ ముస్లిమ్స్ ఉంటారు. దే డోంట్ హావ్ దిస్ ప్రాబ్లమ్ అట్ ఆల్. వాళ్ళు ఇస్లాం అనేది ఓన్లీ ఏంటి అండ్ ఐ హావ్ మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ స్పేస్. వాళ్ళేంటంటే ఇది ఓన్లీ ఒక కమ్యూనిటీకి సంబంధించిందే తప్ప, ఇస్లాం ఈస్ నాట్ డైరెక్టింగ్ మై లైఫ్. నీట్‌గా మందు తాగుతారు, నీట్‌గా అన్ని రకాల విందులు తింటారు, మాంసాలు తింటారు. నో ప్రాబ్లమ్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ప్రసాదం పెట్టినా తింటారు, ఏం పెట్టినా తింటారు. మందు తాగుతారండి. మందు ఈజ్ యాక్చువల్లీ హరామ్ కదా! ఆల్కహాల్ ఈజ్ కంప్లీట్‌లీ హరామ్ ఇన్ ఇస్లాం. కానీ దర్జాగా తాగుతారు, కూర్చొని తాగుతారు. అదేంటి ఇస్లాంలో అంటే, ఇస్లాం ఈజ్ నాట్ డైరెక్టింగ్ మై బ్లడీ లైఫ్. నాకు కావాల్సింది ఓన్లీ ఆ ఇస్లాం ఎంతవరకు ఉంటది అంటే, ఓన్లీ ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వరకు మాత్రమే. ఈద్ వచ్చినప్పుడు ఎళ్ళటం, లేదా ఇట్లాంటి రంజాన్ వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడుకోవటం, ఇంతవరకే తప్ప ఇట్స్ నాట్ డైరెక్ట్. సో, దీస్ ఆర్ ద పీపుల్ వి నీడ్ టు సపోర్ట్ అన్నమాట. యాహ్!